నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆదివారం దినమున దేవుని ఆరాధనను మనం ప్రారంభించబడింది కనుక ఈ సమయమందున దేవుని వాక్యము కొరకై మనమందరం తలలు వంచి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారివైన మా దేవ, నీ శ్రేష్టమైన దివ్యమైన నామానికి లెక్కింపలేని స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. నీవు కృప కలిగిన వాడవు, నీవు దయ కలిగిన వాడవు. నీ దయా సంకల్పము చొప్పున మమ్మలను మీరు దీవించమని ఆశీర్వదించమని నేను అడుగుతున్నాను. నీ వాక్యము చేత మాతో మీరు మాట్లాడమని, మమ్మలను మీరు దర్శించుమని, నీ వాక్యపు వెలుగులో మమ్మలను నిలువబెట్టుమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ విశ్రాంతి దినమున అనేకులు నీ వాక్యము వింటుండగా వారితో మీరు మాట్లాడి వారి హృదయాలను మారు మనసులోనికి తీసుకుని వచ్చి వారి కుటుంబాలను నాయన మీరు కట్టి ఆశీర్వదించమని నేను అడుగుతున్నాను. నీ వాక్యము చేత మాతో మాట్లాడమని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోబు రాసిన గ్రంథం 42వ అధ్యాయము. జాగ్రత్తగా విందాం. 42వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సంఘ విశ్వాసులారా, దేవుని ప్రజలారా, మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క లేఖనములో జాగ్రత్తగా మనం చదివినట్లయితే దైవ లేఖనం యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మనం అక్కడ చదువుతూ ఉంటున్నాం. ఆ వాక్యములు మనం చదివితే యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి మరలా క్షేమమైనటువంటి స్థితిని కలగజేసెను. ఇంకా మనం చదివితే యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవుని బిడ్డలారా, యోబు అనేటువంటి భక్తుల గురించి మనము చాలా సార్లు ధ్యానం చేశాం. ఈ రోజున యోబుకు కలిగినటువంటి శ్రమలు కానీ, యోబుకు కలిగినటువంటి ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ, ఆ యోబుకు కలిగినటువంటి భయంకరమైనటువంటి శ్రమలు మనము గమనించినట్లయితే యోబుకు కలిగినట్టుగా మరి ఏ మనుషునికి కూడా ఈ రోజుల్లో కలగటం లేదు. బాగా గమనించాలి. అసలు యోబు ఎవరు అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తే యోబు ఊజు అనేటువంటి దేశంలో ఒక గొప్ప ధనవంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చదివితే ఆయన ఒక మంచి ధనవంతుడిగా మనకు అక్కడ కనబడతాడు. ఆయన ఉన్నటువంటి దేశంలో ఆయనకు మించినటువంటి వారు, ఆయనకు గొప్పగా ఉన్నటువంటి వారు ఎవరు కూడా లేరంట. యోబు ఆయన ఉన్నటువంటి తూర్పు దేశములో ఊజు అనేటువంటి దేశములో ఆయన గొప్ప ధనవంతుడు. మరి గొప్ప ధనవంతునికి ఏమి జరిగింది మనం ఆలోచన చేసినట్లయితే యోబుకున్నటువంటి కొన్ని లక్షణాలు అక్కడ మనం బైబిల్ గ్రంథంలో చదువుదాం. 1వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు
భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినటువంటి వాడు. హల్లెలూయా. యోబుకున్నటువంటి 4 లక్షణాలు. మొదటిదేమో యథార్థవంతుడు. యథార్థత చాలా ప్రాముఖ్యమైనది. మనుషుడి జీవితంలో యథార్థత లేనప్పుడు ఆ మనుష్యుడు వర్ధిల్లలేడు, ఆ మనుష్యుడు ఆశీర్వదించబడలేడు. కానీ దేవుని యొక్క లేఖనం ఏమంటుందో తెలుసా? యోబు యథార్థవంతుడు. బైబిల్ కూడా ఏమంటుందంటే యథార్థవంతముగా ప్రవర్తించిన వారిని దేవుడు ఇష్టపడతాడు అని వాక్యం చెప్తుంది. చాలాసార్లు యథార్థమైన జీవితం మనం కలిగి ఉండటానికి కొన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాల్లో మనం విఫలమైపోతూ ఉంటాం. యథార్థం అంటే ఏంటిదో తెలుసా? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం, ఏది కలిగి ఉన్నామో అది ప్రజలకు బోధించటం కానీ, ఏది ధరించుకున్నామో అది యథార్థముగా ఉండటం కానీ అది దేవుని దృష్టికి మేలుకరమైనటువంటిది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యోబుకు 4 లక్షణాలు ఉన్నాయి. మొదటిదేమో యథార్థత, రెండవదేమో న్యాయవంతుడు ఆయన, మూడవదేమో దేవుని యందు భయం భక్తిని కలిగినవాడు. ఇక 4వది గమనించినట్లయితే ఈయన చెడుతనాన్ని విసర్జించినటువంటి వ్యక్తి. బాగా గమనించాలి. యోబుకు 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు. యోబుకు బహు సంపద ఉన్నది. అనేకమైనటువంటి గొర్రెమేక మందలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, దేవునికి స్తోత్రం, ఒంటెలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చేతి కింద అనేక మంది పనివారు ఉన్నారు. అనగా ఆయన అనేకమైనటువంటి పనివారిని కలిగి ఉన్నాడు, ఎడ్లను కలిగి ఉన్నాడు, ఒంటెలను కలిగి ఉన్నాడు, గొర్రెలను కలిగి ఉన్నాడు. ఆయన బహు ఆస్తి సంపాదన కలిగినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి దేవుని బిడ్డలారా గమనించాలి. యోబు ఈ వ్యక్తి దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నాడు, యథార్థంగా జీవిస్తున్నాడు, న్యాయంగా జీవిస్తున్నాడు. అంతేకాదు ప్రియులారా, దైవ లేఖనమును మనం గమనిస్తే ఆయనకు ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చాలా సార్లు మనం ప్రార్థన చేస్తాం, వాక్యం వింటాం, ఆరాధన చేస్తాం, బైబిల్ చదువుతాం, కానీ దేవుని భయం భక్తి మనలో ఉండదు. దేవుడు అంటే చాలా సార్లు భయపడం, దేవుని యొక్క వాక్యం అంటే భయపడం. వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం, కానీ వాక్యమును బట్టి భయపడం. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు భయం కలిగి ప్రార్థన చేయం. బైబిల్ ఏమంటుందో తెలుసా అండి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడట. హల్లెలూయా. మనం భయభక్తులు కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. భయభక్తులు కలిగి ఉండటం మనం జీవించాలి. భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని కలిగి మనం ఉండటానికి ప్రయత్నించాలి. నేను కొన్ని విషయాలు బ్రీఫ్గా చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, యోబుకున్నటువంటి లక్షణం 4వ లక్షణం ఏందో తెలుసా? చెడుతనమును విసర్జించినటువంటి వాడు. చాలాసార్లు మన జీవితాల్లో మంచి వాటిని విడిచిపెడతాం, చెడు దాని కొరకు ప్రయాసపడతాం కదండి. మేలైన దానిని విడిచిపెడతాం, కీడు కొరకు ప్రయాసపడతాం. దేవునికి స్తోత్రం, ఆశీర్వాదాన్ని విడిచిపెడతాం, నాశనం వెంబడ పరిగెడతాం కదా. నిజమే కదండి. అందుకే దేవుడు వాక్యం ఏమంటుందంటే యోబును గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమో తెలుసా? ఆయన చెడుతనమును విసర్జించిన వాడు. అంటే విసర్జించడం అంటే వదిలిపెట్టటం, దాని జోలికి మళ్ళీ ఎన్నడూ పోకుండా ఉండటం. విసర్జించినటువంటి వ్యక్తి. దేవుని యందు భయభక్తులు ఎంత ప్రాముఖ్యమో, యథార్థత ఎంత ప్రాముఖ్యమో, న్యాయం ఎంత ప్రాముఖ్యమో, దేవుని బిడ్డలమైనటువంటి మనము చెడుతనమును విసర్జించడం కూడా అంతే ప్రాముఖ్యం. వాస్తవానికి ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పిన అంశం ఏమిటో తెలుసా అండి? మనం యోబు గ్రంథంలో 42వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివితే యోబు స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడట. యోబు స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు అతనికి క్షేమమైన స్థితిని దేవుడు కలుగజేశాడు. బాగా గమనించాలి. యోబుకు చాలా లక్షణాలు ఉన్నాయండి. శత్రువుల కొరకు కూడా యోబు ప్రార్థన చేశాడు, స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు, తనను తాను కాపాడుకున్నాడు, తనను తాను రక్షించుకున్నాడు. యోబుకు శ్రమలు కలిగినాయి, యోబుకు ఇబ్బందులు కలిగినాయి,
యోబు జీవితంలో అనేకమైన ఒడుదుల నుండి ఆయన ప్రయాణం చేశాడు. అయినప్పటికీ కూడా తన భక్తిని కానీ, తన విశ్వాసాన్ని కానీ, తన నమ్మకాన్ని కానీ, దేవుని యందు ఉన్నటువంటి ఆ భయభక్తులను కానీ, దేవుని దగ్గర ఉన్న యథార్థతను కానీ విడువక దేవునికి నమ్మకంగా జీవించాడు. హల్లెలూయా. యోబు ఈ 42వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నప్పుడు ఆయన స్థితి ఎలా ఉన్నది ఒకసారి మనం ఆలోచన చేస్తే, యోబుకు కురుపులతో నిండినటువంటి ఘోరమైన వ్యాధి వచ్చింది. కురుపులతో నింపబడిన వ్యాధి ఒక నిమిషంలో పుట్టింది. బాగా గమనించాలి. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు, కానీ ఇందులో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీకు గుర్తు చేస్తాను. ఈ వచనంలో నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నా మనసులో ఒక ఆలోచన పెట్టాడు. ఆ అంశం ఏంటో తెలుసండి? దేవుని బిడ్డలమైనటువంటి మనం కోల్పోయిన వాటిని తిరిగి పొందుకోవటం. అంశం ఏంటో తెలుసండి? కోల్పోయిన వాటిని తిరిగి పొందుకోవటం. చాలాసార్లు పొందుకున్నవి మనం కోల్పోతాం కదండి, పొందుకున్నవి కోల్పోతాం. కానీ కోల్పోయిన వాటిని మనము మరలా పొందుకోవాలి. కోల్పోయిన వాటిని మరలా మనము పొందుకోవాలి. యోబు జీవితంలో తాను సర్వస్వం కోల్పోయాడు. కేవలం తన యొక్క శరీరంలో ఒక గోనెపట్ట మాత్రమే ఉన్నది. ఏమండి? తన శరీరంలో గోనెపట్ట మాత్రమే ఉన్నది. ఏది కూడా లేదు. సమస్తము కోల్పోయాడు. ఆయన ఆస్తిని కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, సంపదను కోల్పోయాడు, పనివారిని కోల్పోయాడు, ఏమండి మిద్దె మేడ భవంతులను కోల్పోయాడు. ఇవన్నీ కోల్పోయాడు. ఏమి లేని వాడిగా ఉన్నాడు. ఆయన స్థితి ఎలా ఉన్నదో తెలుసా? ఆయన శరీరంలో పుట్టినటువంటి వ్యాధి ఆయనను బాధిస్తూ ఉండగా ఏం జరిగిందో తెలుసా అండి? తన భార్య వచ్చి తనతో ఏమన్నది? అయ్యా, దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో మనం గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏం చేస్తున్నాం? దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో మనము నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటిదో తెలుసా? యోబు జీవితంలో ఏవైతే కోల్పోయాడో వాటిని తిరిగి పొందుకోవడానికి దేవునికి నమ్మకమైన జీవితం కలిగి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున ముగ్గురు వ్యక్తులను మీకు చూపిస్తాను. మొదటిగా మనం యోబు గ్రంథం మనం చదువుతున్నాం. ఆయన మరలా తిరిగి వాటిని ఏం చేసుకున్నాడట? పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు? యోబు గురించి మనం ఆలోచన చేస్తే, యోబు భక్తిపరుడు, విశ్వాసం కలిగిన వాడు, నమ్మకస్తుడు, ప్రార్థనాపరుడు. అంతేకాదు ప్రియులారా, ఆయన బైబిల్ గ్రంథం ఏమంటుందో తెలుసా? ఆయనట దేవునికి స్తోత్రం, తన కన్నులతో నిబంధన చేసుకున్నాడట. ఎందుకు? ఒక కన్యకను నేను ఎలాగూ చూతును అని. ఒక పరస్త్రీని చూడటానికి, ఒక పరస్త్రీ వైపు తన కనుదృష్టిని చూచుటకు కూడా దేవుని దగ్గర నిబంధన చేసుకున్నాడు. నేను చూడను అంటే ఎంత పవిత్రమైన భక్తి అయినది. అంత పవిత్రమైన భక్తిలో ఉన్నటువంటి ఆయనను దేవుడు చూసి ఆయనకు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దీని అర్థం ఏంటో తెలుసా? కోల్పోయిన వాటిని తిరిగి యోబు పొందుకున్నాడు. మనం కూడా ఎన్ని కోల్పోయి ఉంటాం? దేవుని ఎరుగక మునుపు మనము ఎన్నో కోల్పోయి ఉన్నాం కదండి. కొంతమంది ఆస్తిని కోల్పోయారు, కొంతమంది బంధువులను కోల్పోయారు, కొంతమంది స్నేహితులను కోల్పోయారు, కొంతమంది కుటుంబాన్ని కోల్పోయారు, కొంతమంది దేవునికి స్తోత్రం ఉద్యోగాలు కోల్పోయారు. నిజమే ప్రియులారా, నీవు కోల్పోయిన వాటిని నువ్వు పొందుకోవాలంటే, కోల్పోయిన వాటిని నీవు తిరిగి దేవుని దగ్గర సంపాదించుకోవాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏమిటి? బైబిల్ గ్రంథంలో ముగ్గురు వ్యక్తులను నేను మీకు చూపించి ఈ రోజున దేవుని వాక్యాన్ని నేను ముగిస్తాను. మొదటి వ్యక్తి చూడండి, దేవునికి స్తోత్రం, లూకా, దేవునికి స్తోత్రం కలుగును గాక, రాసిన సువార్త, లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 8వ వచనం.
ఒకసారి చూడండి, లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెమును పోగొట్టుకుంటే ఆమె దీపమును వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతుకును కదా. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక సహోదరి కనబడుతున్నది, ఒక స్త్రీ. ఈ స్త్రీ కన్యక. మంచిగా వినాలి వాక్యాన్ని మీరు. ఈ స్త్రీ ఒక కన్యక. ఆ దినాల్లో ఉన్నటువంటి ఆచార ప్రకారం, యూదుల ఆచారం ప్రకారంగా ఒక స్త్రీ వివాహం చేసుకోవాలంటే ఆ స్త్రీ యవన వయసుకు వచ్చిన తర్వాత ఆ స్త్రీ కష్టపడి ఏం చేయాలి? 10 వెండి నాణాలను సంపాదించాలి. ఈ 10 వెండి నాణాలు సంపాదించిన తర్వాత ఈ 10 వెండి నాణములను యాజకుని దగ్గరికి లేకపోతే అధికారుల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈ వెండి నాణములను వారికి చూపిస్తే నిజమే ఈ స్త్రీ తన కష్టార్జితము చేత కష్టపడి ఈ స్త్రీ ఏం చేసింది? వెండి నాణాలు సంపాదించింది కనుక ఈ స్త్రీకి వివాహం చేసుకోవడానికి అర్హత ఉంది, లేకపోతే ఒక కుటుంబముగా కట్టబడడానికి అర్హత ఉంది అని అక్కడ ఉన్నటువంటి ప్రధానులు, అక్కడ ఉన్నటువంటి యాజకులు చెప్పేటువంటి వారు. వింటున్నారా నా మాటలు? మీకు అర్థమవుతున్నాయా? అర్థమైన వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఈ స్త్రీ ప్రతిరోజు కష్టపడి ఏం చేసింది? 10 వెండి నాణాలను సంపాదించుకొని అవన్నింటినీ ఏం చేసిందండి? ఒక చోట భద్రపరిచింది. ఆ భద్రపరిచినటువంటి ఆ వెండి నాణములను తీసుకొని ఒక రోజు లోపలికి తన గృహంలోనికి వెళ్ళి అవన్నీ వెండి నాణములను తీసి వాటిని ఏం చేస్తుంది? ఒక్కొక్కటిగా లెక్కిస్తా ఉంది. ఈ లెక్కిస్తూ ఉండినప్పుడు ఏమైపోయిందో తెలుసా? ఒక నాణ్యము జారి కింద. స్తోత్రం, హల్లెలూయా. బాగా గమనించాలి. ఆ స్త్రీ ఆ వెండి నాణ్యమును ఏం చేసుకుంది? పోగొట్టుకున్నది. ఏం చేసుకుంది? మీరు అందరూ చెప్పాలి. పోగొట్టుకున్నది. ఎక్కడి నుండి పోయింది? తన చేతిలో నుండే పోయింది. ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోలేదు, ఎవరో దోచుకొని వెళ్ళిపోలేదు, ఎవరో దొంగతనం చేయలేదు. కేవలం తన చేతిలో నుండి తను లెక్కిస్తున్నటువంటి నాణ్యము కింద పడిపోయింది. అంటే పోగొట్టుకుంది. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు బాగానే ఉంటాం కదండి. ఆశీర్వదించగానే సంతోషంగా బ్రతుకుతాం. ఆశీర్వదించగానే అబ్బా దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని మనం ఆలోచిస్తాం. ఒక మనుష్యుని దేవుడు ఆశీర్వదించాలంటే అది దేవుని సేవకుడి ద్వారానే ఆశీర్వాదాన్ని మీకు వస్తారు. హల్లెలూయా. మనం ఏమనుకుంటామో తెలుసండి? దేవుడు నన్నే డైరెక్ట్ గా ఆశీర్వదించాడు. అఫ్ కోర్స్ నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడు ఒక మనుష్యుని ఆధారం చేసుకుని ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. ఆ మనుషుడు ఎవరో తెలుసా? దేవుని యొక్క యాజకుడు. ప్రియులారా గమనించాలి, దేవుని యాజకుడు దీవిస్తే దేవుని బిడ్డలమైన మనమందరం కూడా దీవించబడతాం. రైట్. ఇక్కడ మనం గమనిద్దాం, ఈ స్త్రీ నాణ్యమును పోగొట్టుకుంది. ఆ దినాల్లో కరెంటు లేదు, ఇప్పుడు కూడా మనకు కరెంటు లేదు కదండి. ఎంత ఇబ్బంది మనకు అవుతుంది. దేవుని స్తోత్రం, దేవుని మహిమ. 70 ఏళ్ళు 80 ఏళ్ళు అధిక బలం ఉండి బ్రతికేటువంటి మన శరీరమే ఇంత తట్టుకోలేకపోతుంది. నిజమే ప్రియులారా, ఆ దినాల్లో వెలుగు లేదు, కరెంటు లేదు. ఆ కరెంటు లేదు. ఆ దినాల్లో ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా? ఒక దీపమును వెలిగించి, ఆ దీపాన్ని వెలిగించి ఏం చేసిందంట? ఆ ఇల్లంతటిని ఊడ్చి, దీపమును వెలిగించి ఇల్లును ఊడ్చి అది దొరుకు వరకు వెతికిందంట. హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలమైనటువంటి మనం మన జీవితంలో ఏదైతే కోల్పోయామో అది మరలా మనం తిరిగి పొందుకోవాలంటే మొదటి గుణపాఠం ఏంటిదో తెలుసా? నువ్వు ఏది పోగొట్టుకున్నావో, ఎక్కడ పోగొట్టుకున్నావో అది నువ్వు గుర్తుంచుకోవాలి. బాగా గమనించాలి. నువ్వేది పోగొట్టుకున్నావు,
ఎక్కడ పోగొట్టుకున్నావు? ఈ తల్లి వెండి నాణెం పోగొట్టుకుంది. ఎక్కడ పోగొట్టుకుంది? తన ఇంటిలోనే పోగొట్టుకుంది. వేరే చోట ఎక్కడ పోగొట్టుకోలేదు, తన ఇంటిలోనే పోగొట్టుకుంది. ఇల్లంతా ఊడ్చింది, శుభ్రం చేసింది. పోగొట్టుకున్నది దొరికే వరకు ఆమె చేసిన 3 పనులు. మొదటి పని ఏం చేసిందో తెలుసా? దీపమును వెలిగించింది. హల్లెలూయా. బైబిల్ ఏమంటుంది తెలుసా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం ఎవరమో తెలుసా? వెలుగు సంబంధులం. చీకటి మనలో ఉండటానికి వీళ్ళే. దేవుని చేత పిలువబడిన మనం దేవుని వెలుగు చేత నింపబడాలి. దేవుని యొక్క వెలుగుమయమై మనం జీవించాలి. అంధకార సంబంధమైన క్రియలు నీలో ఉండకూడదు అని అంటే దేవుని వెలుగు నీలో ఉండాలి. హల్లెలూయా. బైబిల్ ఏమంటుందో తెలుసా? లెమ్ము తేజరిల్లుము. హల్లెలూయా. నీ మీదికేమొచ్చి ఉన్నది? వెలుగు వచ్చి ఉన్నది. ఎవరి వెలుగు? దేవుని వెలుగు నీ మీద ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలంటారు హల్లెలూయా. దేవుని వెలుగు. ఈమె ఏం చేసింది? దీపమును వెలిగించింది. ఏం వెలిగించింది? దీపం వెలిగించబడాలి. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పరిశుద్ధాత్మను కోల్పోయావా? నీ దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోయావా? నీ పిల్లలను కోల్పోయావా? నీకున్న సంపదను కోల్పోయావా? అయితే జాగ్రత్తగా విను. నీవు దీపం వలె వెలిగించబడాలి. నీ హృదయం వెలుగుమయమై ఉండాలి. నీవు వెలుగు చేత నింపబడినప్పుడు నీ హృదయం దేవునికి శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యం మనం చదువుతున్నాం కదా. ఆమె ఏం చేసింది? దీపమును వెలిగించి. రెండవదిగా ఆ ఇల్లునంతటిని ఏం చేసింది? ఊడ్చింది. అక్కడ క్లియర్ ఉంది కదండి వాక్యం. ఇల్లును ఊడ్చి. మీరు ఇల్లు ఊడ్చేటప్పుడు స్త్రీలకు బాగా తెలుసు. పురుషులంటే అప్పుడు తప్పుడు ఊడుస్తారు, కానీ స్త్రీలు అయితే జాగ్రత్తగా ఊడుస్తారు. ఏదన్నా ఒక వస్తువు అక్కడ ఉందనుకోండి, ఆ వస్తువుని తీసి కింద ఊడ్చి మళ్ళా వస్తువు పెడతారు. దేవుడు నిజంగా స్త్రీకున్న జ్ఞానమును పురుషులకు తక్కువగా ఇచ్చాడు. స్త్రీకున్న బలం పురుషుడికి తక్కువ. తెలుసా? స్త్రీ చేసినట్టుగా పని పురుషుడు చేయలేదు. అందుకే దేవుడు అన్నాడు, ఆమె నా ఎముకలలో ఎముక. ఎముక కట్టినా మన్ను కట్టిదా? చెప్పాలి మీరందరూ. ఎముక కట్టినా మన్ను కట్టిదా? ఎముక కట్టిది. కాబట్టి కనుక ఈ స్త్రీ ఏం చేసింది? ఇల్లంతటి ఊడుస్తున్నది. ఊడవటం రెండవ పని. ఊడుస్తున్నది. ఎందుకు ఊడుస్తుంది? తాను పోగొట్టుకున్న నాణ్యం ఎక్కడ పడిపోయిందో తెలియదు. ఇల్లంతా ఊడుస్తుంది. దేవుని బిడ్డమైన మన జీవితంలో హృదయంలో ఉన్న పాపం అంతటిని మనం తీసేయాలి, అనగా ఊడ్చేయాలి. ఏం చేయాలి? ఊడ్చేయాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఇంట్లో ఊడ్చిన చెత్త అంతా తీసుకుని వెళ్ళి ఒక మూల పెడతాం. కొంతమంది ఇల్లు చూస్తూ ఉంటే, కొంతమంది మందిరాలు చూస్తూ ఉంటే, మొన్న జోసెఫ్ అన్న గారు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నా తెలుసా? తమ్ముడు, మీ మందిరం ఎంత నీట్గా ఉందంటే, నిజంగా మీ బిడ్డలు ఎంత నీట్గా ఉన్నారో, మీ సంఘం ఎంత నీట్గా ఉందో, మీ మందిరం అంత నీట్గా ఉంది. స్తోత్రం. హల్లెలూయా. కొన్ని మందిరాల్లో ఏం చూసాం తమ్ముడు? చెత్త, చెదారం, దుమ్ము, ధూళి అలాగే ఉంది. మందిరాన్ని ఉడిచేవారు ఉండరు, కడిగేవారు ఉండరు, ఏది చేసేవారు ఉండరు. చూడండి ప్రియులారా, దేవుని బిడ్డలమైనటువంటి మనము మన జీవితాల్లో మన మందిరమే శుభ్రం ఉంచుకోవడం కాదండి, మన హృదయంలో కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. హృదయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక్కడ వాక్యంలో రెండో మాట, ఇల్లును ఊడ్చింది. ఇల్లును ఊడ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఎక్కడో పడిపోయినటువంటి నాణ్యం ఏమైంది? ఆ తల్లికి స్తోత్రం. రెండు చేతులెత్తి హల్లెలూయా. ఇల్లును ఊడ్చినటువంటి నాణ్యం, ఆ ఇల్లును ఊడ్చినప్పుడు ఏమైపోయింది? దొరికింది నాణ్యం. నాణ్యం దొరికింది. ఆ నాణ్యం దొరకగానే మూడవదిగా ఉన్న హృదయంలో పోగొట్టుకున్న సంతోషం తిరిగి వచ్చింది. హల్లెలూయా. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. పోగొట్టుకున్నటువంటి దానిని పొందినప్పుడు నీకు వచ్చే ఆనందమే వేరు, నీకు వచ్చే సంతోషమే వేరు. 3 పనులు చేసింది. మొదటిది దీపం వెలిగించింది, రెండవది ఇల్లు వెలిగించింది, మూడవది పోగొట్టుకున్నది దొరికే వరకు వెతికింది. ఏం చేసిందండి?
దొరికే వరకు వెతికింది. అది దొరకగానే ఆమె హృదయంలో సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు. యోబు జీవితమును మనము పరిశీలన చేస్తే యోబు దేన్ని పోగొట్టుకోలేడండి. యోబు అన్నీ కలిగి ఉన్నాడు. కానీ యోబును విశ్వాస జీవితంలో పడగొట్టాలని, విశ్వాస జీవితంలో నాశనం చేయాలని సాతానుడు పన్నాగము పన్ని ఏం చేశాడు? యోబుకున్న వాటన్నిటినీ కోల్పోయేటట్టుగా చేసేశాడు. అయినా యోబు తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. యోబు తన విశ్వాసాన్ని తీసివేసుకోలేదు. యోబు తన విశ్వాసములో, నమ్మకములో, భక్తిలో, ఆయన యథార్థతలో, న్యాయవంతమైనటువంటి జీవితంలో, చెడుతనమును విసర్జించే జీవితంలో తప్పిపోలేదు. అందుకే రెండంతల ఆశీర్వాదం, పోగొట్టుకున్న దాన్ని, కోల్పోయిన దానిని తిరిగి పొందే వరకు ఆయన దేవుని యందు పట్టుదల విడువలే. స్తోత్రం. హల్లెలూయా. మూడో వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథములో దేవునికి స్తోత్రాలు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట చెప్పి నేను వాక్యాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. మనకి ఈ విషయం అంతా తెలుసు. 4వ అధ్యాయం. దేవునికి మహిమ కలుగును గాక. మీరు వాక్యాన్ని బాగా చదవండి. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయంలో దేవునికి మహిమ 28, 29 వచనాలు చదువుదాం. 28, 29 వచనాలు. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆయన ఊరి వారితో చెప్పగా. హల్లెలూయా. ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఈ స్త్రీ పేరేంటిదో తెలుసా? సమరయ స్త్రీ. ఈ స్త్రీకున్న అలవాట్లు మీరు 4వ అధ్యాయం నుండి మొదటి నుండి మనం చదువుకుంటూ వస్తే చాలా విషయాలు మనకు అక్కడ కనపడతాయి. కొన్ని విషయాలు అవుట్లుక్ లో చెప్తాను. మొదటిగా యేసు ప్రభు యాకోబు అనేటువంటి బావి దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడమ్మా? చెప్పాలి మీరందరూ. యాకోబు అనేటువంటి బావి దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? తాను దాహము తీర్చుకోవడానికి, నీళ్లు త్రాగడానికి వచ్చాడు. బావి ఉంది, బావిలో నీళ్లు ఉన్నాయి. నీళ్లు త్రాగడానికి ప్రభు అక్కడికి వచ్చాడు. కానీ నీళ్లు చేరుకోవడానికి తన యొద్ద ఏమీ లేదు. అక్కడే కూర్చున్నాడు. ప్రభు అక్కడే కూర్చున్నాడు. ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అంతలో ఒక సహోదరి ఏం చేసిందో తెలుసా? నిండారుగా తన యొక్క ముఖాన్ని కప్పుకొని, ఏమండి, నిండారుగా తన యొక్క ముఖాన్ని కప్పుకొని తన యొక్క చేతిలో ఒక కుండను పట్టుకొని ఏం చేసింది? యాకోబు బావి దగ్గరికి మెల్లగా, ఎవరు లేని సమయం, మిట్ట మధ్యాహ్నం వేళ ఏం చేసింది? ఆ యాకోబు బావి దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు అలా కూర్చున్నాడు. యాకోబు బావి దగ్గరికి ఈ స్త్రీ వచ్చింది. సమరయ స్త్రీ వచ్చింది. నీళ్లు త్రాగాలని, నీళ్లు తీసుకొని తన ఇంటికి తీసుకెళ్లాలని వచ్చింది. నీళ్లు చేరుకోవడానికి వచ్చింది. ఈ తల్లి అక్కడికి వచ్చి నీళ్లు చేరుకుంటున్న సమయంలో ప్రభు ఆమెను చూచి ఏమన్నాడు? అమ్మా, నేను నాకు దాహం వేస్తుంది, కొన్ని నీళ్ళు. ఏమడిగాడు? కొన్ని నీళ్ళు అడిగాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనము మన ఇంటికి వచ్చిన చుట్టానికి వాళ్ళు వచ్చిన సంతోషంలో నీళ్ళు ఇయ్యడం కూడా మర్చిపోతాం. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు నేను బాగా ఆలోచన చేస్తూ ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎవరి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు వెళ్ళగానే మంచినీళ్ళు ఇస్తారని అది మనందరికీ తెలుసు. కొందరిని గమనిస్తూ ఉంటాను. వాళ్ళ బంధువులు చుట్టాలు రాగానే అమాంతంగా వెళ్ళి కౌగిలించుకుంటారు, చక్కగా మాట్లాడతారు, కూర్చోబెడతారు, ఇక మాట్లాడుతూనే ఉంటారు. పాపం వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం ఈ తల్లికి ప్రభు నీళ్ళు అడుగుతున్నారు. ప్రభు ఏమడుగుతున్నాడు? అమ్మ, నాకు కొన్ని త్రాగడానికి నీళ్ళు కావాలి. ఓకే, ఆ తల్లి ఏమన్నది? చూడండి ఒకసారి. ఏమన్నా చూడండి. 8వ వచనం. దేవునికి స్తోత్రం. 8, 9 వచనాలు. 9వ వచనం చదవండమ్మా.
సమరయులం. మీకు మాకు పొత్తు లేదు, మీకు మాకు ఎలాంటి సాంగత్యము లేదు. మీరు మేము మాట్లాడకూడదు, కనీసం చూపు కూడా చూసుకోవడానికి వీల్లేదు. అలాంటి సమయంలో ప్రభువా మీరెందుకు నన్ను నీళ్లు అడుగుతున్నారు? ఎందుకు అడుగుతారండి నీళ్ళు? ఎందుకు అడుగుతారమ్మా నీళ్ళు? త్రాగడానికి, తన దాహం తీర్చుకోవడానికి అడుగుతారు. కానీ తల్లి ఏమంటుంది? నువ్వైతే నీళ్ళు అడుగుతున్నావు కానీ మీకు మాకు ఎలాంటి సాంగత్యము పొత్తు లేనే లేదు. నేను ఎలా ఇయ్యాలి మీకు నీళ్ళు? ఎలా ఇయ్యాలి అని అనగానే ప్రభు ఏమన్నాడు తెలుసా? దేవుని స్తోత్రం. ఏమన్నాడు చదవమ్మా. అందుకు యేసు నీవు దేవుని వరం. ఏమన్నాడు? మొదటి మాట ఎవరిని అన్నాడండి? ఎవరిని అన్నాడు? సమరయ స్త్రీని అన్నాడు. ఏమంటున్నాడు? అమ్మా నీవు దేవుని వరం. ఎవరి వరం? దేవుని వరం. దేవుని వరం. అసలు ఈ సమరయ స్త్రీ ఎవరండి? ఈ సమరయ స్త్రీ ఏం చేసింది? ఈమె పని ఏంటిది? మనం ఆలోచన చేస్తే సమరయ పట్టణంలో మంచి పేరు పొందుకున్న స్త్రీ. ఎలాంటి మంచి పేరు? దేనిలో మంచి పేరు? తాను చేసినటువంటి పాపములో మంచి పేరు పొందుకున్నాడు. ఎలాంటి మంచి పేరు తెలుసండి? ఆ తల్లి అట బైబిల్లో రాయబడి ఉన్నది. అప్పటి వరకు 4 కుటుంబాలను ఏం చేసింది? 4 కుటుంబాలను పాడు చేసినటువంటి స్త్రీ. ఒక మాట చెప్పాలంటే వ్యభిచారపు అలవాటు కలిగినటువంటి స్త్రీ. వ్యభిచారపు యొక్క అలవాటు కలిగినటువంటి ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసా? దేవుని బిడ్డలారా గమనించాలి. యేసయ్యతో అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీకు మాకు ఎలాంటి సాంగత్యం లేదు. ఎలా ఇవ్వాలంటే మీకు నేను ఎలా ఇవ్వాలి? నేను ఇవ్వలేను అని అంటున్నాను. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నీవు దేవుని వరం. ఇంత పాడు పనులు చేసిన స్త్రీని దేవుడు ఏమన్నాడు? నువ్వు వరమని అంటున్నాడు కదండి. వరమని అంటున్నాడు అంటే గొప్ప పేరుని ఇస్తున్నాడు దేవుడు, గొప్ప ఆధిక్యతను ఇస్తున్నాడు స్త్రీకి. ఇంత పాడు పనులు చేసిన స్త్రీని దేవుడు వరముగా ఎందుకు ఇచ్చాడు అని ఆలోచన చేస్తే దాని వెనకాల మనం చదివినట్లయితే వాక్యంలో, అమ్మా నువ్వు దేవుని వరము, నాకు దాహమునకిమ్మని నిన్ను నీళ్లు అడుగుచున్న వ్యక్తి ఎవరో నీవు తెలుసుకోవాలి, ఎరిగి ఉండాలి. ఆయనను నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వే ఆయనను నీళ్లు అడుగుతావు. ఇంత లాజిక్ కదా. కొన్నిసార్లు మన మాటలు లాజిక్గా ఉంటాయి కదా. అటు తప్పు అని చెప్పలేము, ఇటు ఒప్పు అని చెప్పలేము. అటు సత్యం మాట్లాడలేము, ఇటు అబద్ధం మాట్లాడలేము. 2 రకాలుగా విప్పించే మాటలు మాట్లాడుతున్నాం. లాజిక్. యేసు ప్రభు ఇక్కడ లాజిక్ ఉపయోగిస్తలేడు. యేసు ప్రభువు గురించిన సువార్తను ఆ స్త్రీకి తెలియపరుస్తున్నాడు. అమ్మా నువ్వు దేవుని వరం, నేను అడిగినప్పుడు నువ్వు నీళ్ళు ఇవ్వట్లేదు, అసలు నేను ఎవరో నీకు తెలిస్తే నువ్వే నీళ్ళు నన్ను అడుగు. ఆ స్త్రీకి ఆలోచన వచ్చింది, అసలు నువ్వెవరు? అసలు నీవు ఎవరు? అక్కడ మనం గమనిస్తే, అక్కడ వాక్యంలో శ్రద్ధగా మనం గమనించినట్లయితే ఆ ప్రభు ఏమంటున్నాడు? ఆయన నీకు జీవజలములు ఇచ్చునని ఆయన ఆమెతో చెప్పాను. ఏమిస్తానన్నాడమ్మా? జీవజలములను ఇస్తాను. వెంటనే ఈ మాట ఆమె హృదయంలో క్లిక్ అయిపోయింది. ఓ జీవజలం అంటే అది ఎప్పటికీ దాహం తీరనట్టు. ఇప్పుడేమో నీళ్ళు తీసుకుంటే మరలా నేను నీళ్ళు తాగొచ్చు, కానీ మరలా నేను తప్పికొనకుండా ఉండాలి అంటే నా జీవితంలో నేనేం చేయాలి? జీవజలములను. వెంటనే ఆలోచన వచ్చి, అయ్యా నువ్వు ఇచ్చే జీవజలములు నాకు కావాలి. అంతకుముందు ఏమన్నా తెలుసా? అయ్యా ఈ బావి చాలా లోతైనది. వాస్తవానికి ఈమె హృదయం లోతైనది కదా. పాపపు యొక్క ఊబిలో ఈ స్త్రీ కూడుకొని పోయింది, లోతునట్టు వెళ్ళిపోయింది.
ఈ బావి లోతైనట్టుగా ఆమె హృదయం లోతైనది. చేదుకోవడానికి నీ దగ్గర ఏమీ కూడా లేదు. తర్వాత ఏమంటున్నది ఆ తల్లి? నీకు జీవజలం ఇస్తాను అని అనగానే ప్రభు మాట విని ఏమన్నది? అందుకు యేసు, గొప్పవాడవా నీవు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభుతో అంటున్నది ఈ స్త్రీ, మా తండ్రి అయినటువంటి యాకోబు కంటే నీవు గొప్పవాడవా? ఎస్, గొప్పవాడే. వెంటనే ఆ తల్లి అన్నది, అయ్యా నువ్వు ఇచ్చే నీళ్ళు నాకు కావాలి. నేను ఇచ్చే నీళ్ళు మరలా నువ్వెన్నడు దప్పికొనవు. అవునా? అయితే నాకు ఆ నీళ్లు కావాలి. నీకు నీళ్లు కావాలంటే నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకొని రా, బ్రీఫ్గా చెప్తాను, నీ భర్తను తీసుకొని రా అనగానే ఆమె అన్నది, అయ్యా నాకు భర్త లేదు. నాకు భర్త లేదు. మరి ఎవరున్నారు? ఇప్పుడున్నవాడు కూడా నావాడు. ఇంతకు ముందు ఉన్నారు ఎవరు? వాళ్ళు కూడా నా వాళ్ళు. వాళ్ళెవరు? వీళ్ళెవరు? ఇప్పుడు ఎందుకు భర్త లేదు? వాళ్ళెవరు అని అంటే ఈ స్త్రీని ఉపయోగించుకునేటువంటి వ్యక్తులు. అప్పటి వరకు మన వాక్యంలో చదివినట్లయితే నీకు 5 పెనిమిటిలు ఉండి, ఒకరు గారు ఇద్దరు కదండి. ఎంతమంది భర్తలు ఉన్నారండి మీకు? ఎంతమంది? 5. ఎవరు నాయన? 5 భర్తలకు ఒకటే స్త్రీ. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ. బైబిల్ ఏమంటుందో తెలుసా అండి? ఒక స్త్రీ వివాహం చేయబడిన తర్వాత ఆ స్త్రీ భర్త కానీ భార్య కానీ చనిపోతే మరొక వివాహం చేసుకోవచ్చు అని దేవుని వాక్యానుసారంగా మనం ఆలోచిస్తాం. మనం ఆలోచన చేసినట్లయితే వాక్యంలో ఇక్కడ ఈ స్త్రీకి 5 పెనిమిట్లు ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నాడు కూడా నీ వాడు అంటే 5 గారు, ఈయన కూడా కాదు. ఏమైపోయింది? ఈ స్త్రీ జీవితం ముసుగు వేసుకొని, ముసుగు కప్పుకొని నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఆమె జీవితం ఎలా ఉన్నదో మనకు తెలియదు. నేను అనుకుంటాను ఆ స్త్రీ జీవితం ఒకప్పుడు అద్భుతంగా ఉండినేమో. ఆమె అన్ని కోల్పోయింది. భర్తలను కోల్పోయింది, ఆస్తులను కోల్పోయింది, ప్రేమను కోల్పోయింది, ఆ ఆప్యాయతను కోల్పోయింది, కుటుంబంలో నెమ్మదిని కోల్పోయింది, సంతోషం కోల్పోయింది. ఎవ్వరు లేనటువంటి అనాథగా స్త్రీ బ్రతుకుతున్నది. అన్నిటినీ కోల్పోయింది. నీళ్ళ కొరకు వచ్చింది. యేసయ్య అన్నాడు, నేను ఇచ్చే నీళ్ళు నీవు త్రాగుతే అన్నాడు. నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురా. అయ్యా నాకు భర్త లేదు. సత్యం. కొన్నిసార్లు సేవకుడు నీకేదన్నా అడిగినప్పుడు నువ్వు సత్యమే చెప్పాలి. ఎందుకు తెలుసా? నువ్వు సత్యం చెప్పినప్పుడు దాని కొరకి దేవునికి సేవకుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. నువ్వు అబద్ధం చెప్పావా? దాని కొరకి దేవుడి దగ్గర మనం సత్యం. ఈ స్త్రీ ఏం చెప్పింది? సత్యం చెప్పింది. ఆమెలో భయం కలిగింది. దేవుని చూడగానే, ప్రభువుని చూడగానే హృదయంలో భయం కలిగింది. తను పాపి అని గ్రహించింది. తాను దోషం చేస్తున్నానని గ్రహించింది. తన జీవితం దేవునికి వ్యతిరేకంగా ఉన్నది అని గ్రహించి తన జీవితాన్ని దేవుని ముందు పెట్టేసుకున్నది. అయ్యా నాకు భర్త లేడయ్యా, నువ్వు సత్యం చెప్పావు. ఇప్పుడున్నవాడు కూడా నా వాడు కాడయ్యా. ఓకే, పర్వాలేదు, ఇదిగో నేను నీకు జీవజలం ఇస్తాను, తీసుకో. అక్కడ ఉన్నటువంటి ఆ సెలను తోపగా నీళ్లు ఉబ్బికి బయటికి వచ్చినాయి. హల్లెలూయా. ఆ నీళ్లను తాగుతున్నప్పుడు ఆమె హృదయం మార్చబడింది, ఆమె మనసు మార్చబడింది. వాస్తవానికి అడిగింది ఎవరు? ప్రభు. తీసుకున్నది ఎవరు? సమరయ స్త్రీ. ఎవరికి ధూప కలిగింది? ప్రభువుకు ధూప కలిగింది. వాస్తవంగా ధూప లేని వ్యక్తి ఎవరు? సమరయ స్త్రీ. ఎవరి ధూప దేవుడు తీర్చాడు? సమరయ స్త్రీ యొక్క ధూపం తీర్చాడు. ఈ లేఖనాలను తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? సమరయ స్త్రీని దేవుడు వరమని ఎందుకన్నాడంటే 28, 29 వచనాల్లో మనం బాగా చదివితే ఆ స్త్రీ ఆ నీళ్లు త్రాగిన తర్వాత, ఆమె హృదయం మార్చబడిన తర్వాత, ఆమె పాప జీవితాన్ని వదిలిపెట్టి దేవుణ్ణి వెంబడించడం మొదలుపెట్టింది. దేవుని మీద విశ్వాసం ఉంచడం మొదలుపెట్టింది. తానుకున్నటువంటి ఆ పాప యొక్క స్థితిని వదిలిపెట్టేసుకుంది.
ఆ దేవునికి అసహ్యమైన స్థితిని వదిలిపెట్టేసుకుని ఏం చేసిందో తెలుసా? దేవుని వైపు తిరిగింది. దేవుడిచ్చే జీవజలము కలిగిన ఆయన వాక్యం వైపు తిరిగింది. ఆయన మాట వైపు తిరిగింది. ఆయన హృదయం వైపు ఆమె హృదయాన్ని తిప్పుకున్నది. హృదయం మార్చబడి అలాగే కూర్చోలేదు. మార్చబడి అలాగే కూర్చోలేదు. ఏం చేస్తుందో తెలుసా? ఆమె ఊరిలోనికి వెళ్ళి, నన్ను మార్చిన దేవుడు, నన్ను బాగు చేసిన దేవుడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు, రండి మీరు వచ్చి చూడండి అని చెప్తున్నారు. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఉన్నాడు ఇక్కడ. ఈ సమరయ స్త్రీ విషయంలో ఒక 3 విషయాలు చెప్తాను. మొదటిది, ఆమె తన పాపమును ఒప్పుకున్నది. రెండవది, తన పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టేసింది. మూడవది, తను బాగుపడిన తర్వాత, తను మార్పుడుసు పొందిన తర్వాత, తనను తాను దేవుడికి అప్పగించుకున్న తర్వాత, మూడవది, ఆమె వెళ్ళి దేవుని సువార్తను సమరయ పట్టణంలో చెప్పింది. ఇదే సమరయ పట్టణంలో ఎందుకు చెప్పిందో తెలుసా? ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ, ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ ఈమె ఎవరో తెలుసు. కానీ నేను మార్చిన సంగతి మొదట ఆ పట్టణంలోనే ప్రకటించబడాలి అని ఆమె హృదయంలో ఉన్న కోరిక. దేవుని వాక్యం వింటున్న నా ప్రజలారా, యోబు తన కోల్పోయిన అన్నీ పొందుకున్నాడు. వెండి నాణ్యం పోగొట్టుకున్న స్త్రీ తాను పోగొట్టుకున్నవి పొందుకున్నది. తాను కోల్పోయింది పొందుకున్నది. ఈ సమరయ స్త్రీ ఏ పట్టణంలో ఆమెకు విలువ లేదు, ఏ పట్టణంలో ఆమెకు గౌరవం లేదు, ఏ పట్టణంలో ఆమెను హీనంగా చూశారో అదే పట్టణంలో, అదే గ్రామంలో దేవుని గురించిన సువార్తను ప్రకటిస్తూ, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఇక్కడ ఉన్నాడు, రండి అని ప్రకటిస్తూ, ఏ గ్రామంలో కోల్పోయిందో అదే గ్రామంలోనికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంది. దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్నం ఈ ఉదయకాల సమయంలో నువ్వేం కోల్పోయావు? సమాధానం కోల్పోయావా? సంతోషం కోల్పోయావా? నెమ్మదిని కోల్పోయావా? సహనాన్ని కోల్పోయావా? ఓర్పును కోల్పోయావా? ఏమి కోల్పోయావు? నీవు నీ పిల్లలను కోల్పోయావా? నీ కుటుంబాన్ని కోల్పోయావా? అందరికీ దూరమై ఒంటరి వ్యక్తిగా ఉండి జీవిస్తున్నావా? నీవు కోల్పోయినవన్నీ దేవుడు అంటున్నాడు, నేను నీకు ఇస్తాను. దేవుడు అంటున్నాడు, నేను నీకు ఇస్తాను. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం దేవుని దగ్గర అడుగుతాం. నీ ప్రార్థన జీవితంలో నువ్వు ప్రార్థన కోల్పోయావా? విశ్వాసం కోల్పోయావా? అవిశ్వాసం నీలోకి వచ్చిందా? మార్పు నందు దేవుడు అంటున్నాడు, నువ్వు కోల్పోయిన కానీ మరలా నేను నీకు తిరిగి ఇస్తాను. తల్లి మంచిదా దేవుని దగ్గర అడుగు, ప్రభువా నేను కోల్పోయినవని నాకు ఇవ్వుతాయి అని మనం ప్రార్థన చేద్దాం. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. పిల్ల తలలు మంచి దేవుని దగ్గర అడుగుదాం, ప్రభువా నేను ఫలానా విషయంలో నేను ఫలానా విషయంలో సహనాన్ని కోల్పోయాను, నెమ్మదిని కోల్పోయాను, సమాధానాన్ని కోల్పోయాను, విశ్వాస జీవితంలో నేను దిగజారిపోయాను. అయ్యా నన్ను మీరు జ్ఞాపకం చేసుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పిల్లలారా, ప్రభు ఈ రోజున నిన్ను దర్శిస్తున్నాడు. గ్లోరీ, హల్లెలూయా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రభువా నన్ను ఈరోజు దర్శించు దేవా. అడుగుతున్నావా? నువ్వు స్వరము విప్పి నువ్వు ప్రార్థించగలుగుతావా? నువ్వు స్వరము విప్పి ప్రార్థన చేయి. ప్రభువా నేను కోల్పోయినవన్నీ నాకు ఇవ్వుతాను. నాయనా, యోబు కోల్పోయిన వాటికంటే 2 అంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నాయనా నాకు అలాంటి ఆశీర్వాదం అలాంటి ఆశీర్వాదం నాకు దయచేయు. అలాంటి ఆశీర్వాదం నా బ్రతుకులో నాకు నీవు అనుగ్రహించు తండ్రి అని మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా నీవే నాకు సహాయం చేయి, నీవే నాకు సహాయం చేయి. నీ కృపలో నన్ను బలపరచు, నీ కృపలో నన్ను ఆశీర్వదించండి. దేవా సమరయ స్త్రీ పోగొట్టుకున్న విలువలను మరలా అనుగ్రహించావు. నిజమేనా తండ్రి? ఏ గ్రామంలో మేము సిగ్గుపరచబడుతున్నామో
ఆ గ్రామంలో మమ్మల్ని సిగ్గునందనీయకుము దేవా. అయ్యా, ఏ గ్రామంలో అవమానపరచబడుతున్నామో ఆ గ్రామంలో మేము అవమానములకు ప్రతిగా ఆనందము కలుగునట్టుగా మేము ప్రార్థిస్తున్నాము. ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, ఏ గ్రామంలో నిందలు మోస్తున్నామో, నిందలు అవమానాలకు గురి అయిపోతున్నామో దానికి బదులుగా మాకు సంతోషము కలగచ్చు. తండ్రి, నీ కృపను మాకు అనుగ్రహించు. నీ కృప మాకు అనుగ్రహించు. నీ కృప మాకు చాలు. నీ కృప మాకు చాలు. నీ కృపలో మా బ్రతుకును, మా జీవితాన్ని నిలుపుకుంటుంది. యేసయ్యా, మేమేమై ఉన్నామో అది కేవలము నీ కృప వలనే ఉన్నాము తండ్రి. నీ కృపలేనిది నేనేం చేయలేదు. నీ కృపలేనిది నేనేం చేయలేదు. అయ్యా, సమాధానం కోల్పోయి, సంతోషం కోల్పోయి, బంగారం వెండి అన్నీ కలిగి ఉన్నా, ఇల్లు ఆస్తులు కలిగి ఉన్నా, నీతో గడిపే అనుభవం నేను కోల్పోయాను. నీతో గడిపే అనుభవం నేను కోల్పోయాను. అయ్యా, నీతో గడిపే అనుభవం నాకు కావాలి. నీతో గడిపే అనుభవం నాకు అనుగ్రహించు తండ్రి. నాకు అనుగ్రహించు. నాకు అనుగ్రహించు ప్రభువా. నాకు అనుగ్రహించు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. ప్రార్థించుదామా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు శ్రేష్టమైనవి ప్రియులారా, శ్రేష్టమైనవి, 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 శ్రేష్టమైనవి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృపలో మమ్మల్ని బలపరచుమని ఇతని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, మీరు దీవించమని మీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా దేవా, మేమేమి కోల్పోయామో అవి మరలా తిరిగి పొందడానికి నాయనా, వెండి నాణెము పోగొట్టుకున్న స్త్రీ ఏ విధంగా చేసింది, యోగి ఏ విధంగా చేశాడు, సమర స్త్రీ ఏ విధంగా చేసిందో ఆ విధానములను మాకు మీరు నేర్పమని, మీ కృపలో బలపరచుమని, మా సంఘమును, మా సంస్థను మీరు దీవించమని, ఆశీర్వదించమని నీ కృపలో బలపరచండి. ఈ ఫేస్బుక్ ద్వారా నాయన వీక్షిస్తున్న మీ బిడ్డలను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారు ఏమి పోగొట్టుకున్నారో దానిని నిశ్చయముగా వారు పొందుకొందురుగాక. యేసు నామములో వారు పొందుకొందురుగాక. నీ కృపను చూపమని, నీ కృపలో బలపరచుమని యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసము, సన్నిధి, కాపుదల కూడిన మనకును లోకములున్న సకల పరిశుద్ధులందరికీ దేవుడు సదాకాలము నడిపించి కాపాడి రక్షించి తన మహిమార్థమై జీవింపు చేయను గాక. అందరూ చెప్పాలి ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక ముఖ్యమైన ప్రకటన. ప్రతి ఆదివారం 9 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు దైవ ఆరాధన మందిరంలో జరుగుతుంది. కనుక దయచేసి వీలైన వారు ఫేస్బుక్ ద్వారా వీక్షించండి. వీలు కాని వారు డైరెక్ట్గా దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్య ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరిట కోరుచున్నాను. దేవుడు నన్ను దీవించుగాక.